సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన గత ఎన్నికల్లో తన ఉనికిని నిలబెట్టుకుంటూ సాధించిన విజయం గాలివాటం అనే అనుమానాన్ని కలిగించడానికి చాలా మంది పెద్దలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆ విజయం వెనుక పవన్ అదృష్టమే ఎక్కువ ఉందని, ఆ అదృష్టానికి అతని చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ కారణమని విశ్లేషించడం ఆసక్తి కలిగిస్తుంది. పవన్ చుట్టూ ఉన్న అత్యంత సానుకూల వాతావరణానికి వారు చెప్తున్న కారణం ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. పవన్ సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా నటించడు. కేవలం తనకు నచ్చినట్టు వ్యవహరిస్తాడు. ఇదే అంశం పవన్ జీవితంలోని ఎన్నో కలతలకు కారణమని చెప్పుకోవచ్చు. కానీ నిజమైన సాధకులు ఎప్పుడూ కలతలకు కలవరపడరు. కలబడి తాడో పేడో తేల్చుకుంటారు. పవన్ చేస్తుంది కూడా అదే. పవన్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. ఆ ఫలితమే 7 సంవత్సరాలు ఒక సక్సెస్ కూడా లేకుండా ఉండాల్సి వచ్చింది. ఆపై అన్ని ప్రభావాలను తప్పించి తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో అటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. కాబట్టే జీవితంలోనూ వృత్తిలోనూ విజయం సాధిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కోరుకుంటే సకల భోగభాగ్యాలు నిమిషాల్లో ఆయన కాళ్ల కింద ఉంటాయి. కానీ ఒక సామాన్యుడిలా ప్రకృతితో మమేకమవుతూ సాధువులా జీవిస్తున్నాడు. ఆ సామాన్యమైన జీవితమే ఆయనలో ఎవరూ దోచుకోలేని పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అక్కడితోనే అయిపోలేదు. మంచి ఎప్పుడూ ఒకచోట నిలకడగా ఉండలేదు. అది వీలును బట్టి అవసరమైన చోటికి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ సత్యాన్ని పవన్ అక్షరాలా నిరూపిస్తున్నాడు. ఆపదలో ఉన్న వారికి తన శక్తి మేర సహాయం చేస్తున్నాడు. ఆపన్నులకు ధన సహాయం చేయటమే కాదు, ఆయన చేస్తున్న పరోపకారాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక అంశాన్ని పరిశీలిస్తే పవన్ కు ఒక ఫామ్ హౌస్ ఉందని అందరికీ తెలుసు. అక్కడ ఆయన రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారని కూడా తెలుసు. ఎన్నో ఎకరాల్లో ఉన్న ఆ పంటను బయట అమ్మితే చాలా డబ్బు వస్తుంది. కానీ ఆ పొలంలోని ఒక్క పండును కూడా పవన్ ఇంతవరకు అమ్మిన దాఖలాలు లేవంట. పంట వచ్చినప్పుడు వాటిని కోసి ఓ లారీకెక్కించి వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు ఉదారంగా పనిచేస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పవన్ మనసు ఎంత పెద్దదో తెలుసుకోవడానికి. అలా ఆయనలో మంచి, ఆయన చేసే పనుల్లో ఉన్న మంచి ఆయన చుట్టూతా ఒక పాజిటివ్ వలయాన్ని సృష్టించింది. ఆ పాజిటివ్ తత్వానికి ఎక్కడికి వెళ్లినా ఘన విజయమే కానీ అపజయం ఎదురవటాన్ని కూడా ఆలోచిస్తుంది. కాబట్టే ఆయన ఇంత పెద్ద విజయాన్ని దక్కించుకోగలిగారు అని కొందరు ప్రముఖులు ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించినా అద్భుతంగా అనిపించింది. ఈ వివరణ విన్న తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైంది. నిజంగా పవన్ వెనుక ఓ పవర్ ఉంది. ఆ పవర్ కేవలం సినిమాలకే పరిమితం కాదు, దానికి ఓ ప్రయోజనం ఉంది. పవన్ ఆసరాగా ఈ సమాజానికి ఏదో మంచి జరిగే అవకాశం ఉందనిపిస్తుంది. దానికి కాలం నిర్ణయించిన రూపం జనసేన అనుకోవచ్చేమో. పవన్ ను అభిమానించే వాళ్ళు ఈ విషయాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. ఇక జనసేన తన పనిని ప్రారంభించి అనుమానాలు వ్యక్తపరుస్తున్న వారికి సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జనసేన ఆగస్టు 15న తన కార్యాచరణను ప్రకటించనుంది. మొత్తం 5 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను నిర్వహించడానికి జనసేన సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. జనసేనను సామాన్యుడి పార్టీ అనిపించడానికి పవన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశం. సినిమాల్లో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని నెలకొల్పిన పవన్ రాజకీయాల్లో కూడా కొత్తదనానికి శ్రీకారం చుడతారేమో చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.